అజిత్ దోవల్ పాక్ గుండెల్లో గుబుల్. రైమింగ్ బాగానే ఉండొచ్చు, రైమింగ్కి మించిన పర్ఫార్మెన్స్ అజిత్ దోవల్లే. ఆపరేషన్ బ్లాక్ థండర్ గుర్తున్న వాళ్ళు ఎవరికైనా అజిత్ దోవల్ అంటే అడిగితే ఇట్టే చెప్పేస్తారు. ఆ రోజు ఉగ్రవాదులు వెళ్ళి పంజాబ్లో గురుద్వారాలో దాక్కుంటే ఒక రిక్షా కార్మికుడి మాదిరి లోపలికి ఎంటర్ అయ్యి ఆయన వాళ్ళని కన్విన్స్ చేసి భద్రతా దళాలకి లొంగిపోయేలా చేశాడు. అదే ఆయన నేర్పరితనం. పాకిస్తాన్ ఎంబసీలో కూడా ఫర్ 7 years he has carried out several అసైన్మెంట్స్. ఎంబసీలో పనిచేస్తున్నాయి. మారువేషంలో తిరుగుతాడు, ఎవరినైనా ఇట్లా మాయలో పడేస్తాడు, ఇలా రకరకాల కథనాలు ఆయన మీద ఉండేవి. సరే, ఆయన గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఈయన జనరల్ మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. మొన్న ఈయన ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. 2 nation థియరీ పుట్టిందే మన డిమాండ్ వల్ల. మన భావజాలం, మన మతం, మన సంప్రదాయం, మన సంస్కృతి, మన వ్యవహారం భిన్నం. అందుకనే మనం ఒక నేషన్ కోరుకున్నాం. యు టెల్ యువర్ నెక్స్ట్ జనరేషన్స్ అబౌట్ ద సాక్రిఫైజెస్ అవర్ ఎల్డర్స్ హ్యావ్ క్యారీడ్ అవుట్. మన పూర్వీకులు చేసిన త్యాగాల గురించి చెప్పండి నెక్స్ట్ జనరేషన్స్కి, పాకిస్తాన్ గొప్పదనం గురించి చెప్పండి అంటూ ఒక అబ్జెక్షనబుల్ రిమార్క్ పాస్ చేశాడు. కాశ్మీర్ మెడ ఉండే ఒక వ్యక్తి మెడకుండే ఒక నరం ఉంటుంది, ఆ నరం లాంటిది. ఆ నరం ఇలా తెగ్గోసామా ఇండియా విలవిల కొట్టుకుంటుందని చెప్పాడు. చెప్పలా, రెచ్చగొట్టాడు. భారతదేశం అప్పుడే ఐడెంటిఫై చేసింది. అంటే ఈయన అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఏంటి జనరల్ మునీర్కి ఈ తెంపరతనం ఎందుకు వచ్చింది? జనరల్ మునీర్ గురించి చెప్పాలంటే చాలా సోఫిస్టికేటెడ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఆయన. అద్భుతమైన ఆంగ్ల భాషా ప్రావీణ్యం ఉంది ఆయనకి. వెరీ కన్విన్సింగ్. ఆర్మీ ఆఫీసర్స్కి ఉండే రఫ్నెస్ ఓన్లీ యూనిఫామ్ వేసుకున్నప్పుడే ఉంటుంది ఆయనకి. వీడప్పుడు చాలా సాఫ్ట్ స్పోకెన్ మ్యాన్ అని ఆయనకి పేరు. ఆ రోజు చాలా ఉద్వేగభరితమైన ప్రసంగం చేసి పాకిస్తాన్ ప్రజల్ని ఉత్తేజితులను చేశాడు ఆయన. ది మొమెంట్ హీ హాజ్ డెలివర్డ్ ది అడ్రస్, అజిత్ దోవల్కి డౌట్ వచ్చేసింది. సంథింగ్ దే ఆర్ ప్లానింగ్, సంథింగ్ దే ఆర్ గోయింగ్ టు ప్లాట్ ఇన్ ఇండియా అనేది అర్థమైపోయింది. అప్రమత్తం చేశాడు. అక్కడితో వదిలేద్దాం. ఇప్పుడు మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి మనం. బంగ్లాదేశ్ అధినేత, నోబెల్ బహుమతి గ్రహీత. వారేమన్నారు? ఆయన ఈశాన్య రాష్ట్రాల్లోకిను మిగిలిన భారతదేశానికి తెగ్గొట్టడానికి ఉన్న చికెన్ నెక్ గురించి మాట్లాడాడు. ఆ చికెన్ నెక్ ఎంతంటే ఒక 60 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. జస్ట్ 60 కిలోమీటర్ల వెడల్పుని మేము బ్లాక్ చేశామంటే భారతదేశానికి ఊపిరాడదన్నాడు ఆయన. మొహమ్మద్ అన్సారీ, బంగ్లాదేశ్ ప్రీమియర్, ఒక మేధావి ఆయన. ఈయనేమో మెడనరం తెగ్గొట్టేస్తానంటాడు, ఆయనేమో ఏకంగా అక్కడ కోడి మెడని ఇలా నొక్కేస్తానంటాడు. కనెక్ట్ చేసుకున్న డాట్స్ అజిత్ దోవల్. వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు, వీళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తున్నారు, ఇద్దరు వెనకాల ఖచ్చితంగా చైనా ఉండి ఉంటుంది అని. చైనా కాకపోతే ఎవరుంటారు? చైనాకి వీళ్ళు తప్పితే ఎవరుంటారు? ఇంటర్ డిపెండెంట్. సో క్విడ్ ప్రోకో. చైనా ఏం చెప్పింది? బాబు, పాకిస్తాన్ బాబు, నువ్వు నీ ఉగ్రవాద కార్యకలాపాలని భారత్లో నువ్వు కొనసాగించు, దానికి సంబంధించిన ఏమన్నా శిక్షణ వ్యవహారాలు ఏమన్నా చూడాలంటే మేము అందజేస్తాం, సాంకేతిక సహాయం, శిక్షణ నువ్వు ఇచ్చుకో అని. శిక్షణ ఎక్కడ ఇప్పించింది చైనా? మొత్తం అజిత్ దోవల్ దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్ దొరికింది. కంప్లీట్ ఆయన సేకరించారు. విత్ ఇన్ నో టైమ్ హీ హెస్ ఎక్వైర్డ్ దట్ డాక్యుమెంట్. అది ఆయన గొప్పతనం. ఆ డాక్యుమెంట్లో ఏం రాసుకుంది పాకిస్తాన్? చైనా ఇచ్చిన సాంకేతిక సహాయంతో పహల్గావ్ నుంచి 7 కిలోమీటర్ల అవతల ఉన్న దాదాపు 170 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అడవుల్లో శిక్షణా శిబిరాలు ఈయన నిర్వహించాడు. ఈయన ఆధ్వర్యంలో ఐఎస్ఐ నిర్వహించిందో ఐఎస్ఐ ఆధ్వర్యంలో ఈయన నిర్వహించాడు. ఐఎస్ఐ పాకిస్తాన్ ఆర్మీని మనం వేరువేరుగా చూడక్కర్లే. పాకిస్తాన్లో పేరుకి ప్రజాస్వామ్య దేశం. వాస్తవంగా అందరూ అనుకుంటారు అదేదో ఇస్లామిక్ కంట్రీ అని. ఇస్లాం పేరుతో ఏర్పడిన కంట్రీ కానీ అది డెమోక్రటిక్ కంట్రీయే, ఇంకా ప్రజాస్వామిక దేశమే. అట్లీస్ట్ పైనకి వాళ్ళు రాసుకున్న కాన్స్టిట్యూషన్ ప్రకారం మెజారిటీ ఇస్లాంని ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు. మైనారిటీలు ఇదివరకు ఉండేవాళ్ళు, ఈ మధ్య వాళ్ళని చంపి లేకపోతే భయపెట్టి పారిపోయేలా చేస్తున్నారు.
వాళ్ళ సంఖ్య పడిపోయింది, హిందువుల సంఖ్య మిగిలిన వాళ్ళ సంఖ్య పడిపోయింది. పంజాబ్ ప్రావిన్స్లో ఎక్కువ ఉంటారు, వాళ్ళందరూ గ్రాడ్యువల్గా వాళ్ళ సంఖ్య పడిపోవటం, వాళ్ళ ఆస్తులు వీళ్ళకి కబ్జా పెట్టడం అవన్నీ. సరే, మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఎలా ఈ 170 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న అడవుల్లో పహల్గామ్కి అవతల, దట్ కనెక్ట్స్ టు పీఓకే, మళ్ళీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి వెళ్తుంది. అక్కడ ఈ శిక్షణా శిబిరం నిర్వహించాలంటే పీఓకేకి ఒక ప్రధానమంత్రి ఉంటాడు. చాలామందికి అది తెలియదు, అంటే జనరల్ మాసెస్కి. బట్ ఇంటలెక్చువల్ లెవెల్లో ఇప్పటికీ పీఓకేలో ఒక గవర్నమెంట్ ఉంటుంది, ఒక ప్రధానమంత్రి, ఒక వ్యవస్థ, మంత్రులు, వీళ్ళందరూ ఉంటారు. బట్ పాకిస్తాన్ చెప్పినట్టే వాళ్ళు చేస్తుంటారు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈ 170 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న అడవుల్లో ఎక్కడెక్కడ జనరల్ మునీర్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ క్యాంప్స్ నడిచాయి. అజిత్ దోవల్ గుప్పెట్లో ఉంది. ఇప్పుడు రేపు పొద్దున అజిత్ దోవల్ గారు ఏం చేయబోతున్నారు? రేపు పొద్దున ఎక్కలు, ఇవాళ సాయంత్రం కూడా చేయొచ్చు. డైరెక్ట్ అటాక్. ఎలా? ఇజ్రాయెల్ కనుక గాజా స్ట్రిప్ మీద చేసినట్టు అలాంటి అటాకే. మరి దీనికి అంతర్జాతీయంగా దౌత్యపరంగా చాలా ఒప్పందాలు ఉన్నాయి కదా మనకుగా మనం ఎప్పుడు చేయకూడదు కదా, భారతదేశంగా చేయకూడదని ఏం లేదు, చేయలేదు అంతే. ఎందుకంటే 10 మంది బాగుండాలి, 10 దేశాలు బాగుండాలి, ట్రేడ్ రిలేషన్స్ ఉండాలి, ఇక్కడ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని. బట్ కవ్వించినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ జరిగినాయి. ఈసారి సర్జికల్ స్ట్రైక్ తోటి సరిపోదు అనేది ప్రధానమంత్రి ఆల్రెడీ ఆయన సౌదీ పర్యటనలో ఉండగానే అక్కడి నుంచి అర్ధాంతరంగా తన సౌదీ పర్యటన ముగించుకుని వచ్చే లోపల ట్రంప్కి కాల్ చేశారు, పుతిన్కి కాల్ చేశారు. అండ్ సౌదీ అరేబియా కింగ్ ఆయన హీ హాజ్ ఎక్స్టెండెడ్ హిజ్ లార్జ్ హార్ట్, తన విశాల హృదయాన్ని భారత్కి మద్దతుగా ఆయన నుంచోబెట్టారు అక్కడ. అండ్ టు ద అస్టానిష్మెంట్ ఆఫ్ మెనీ, చాలామంది ఆశ్చర్యపోయి విస్తుపోయి అబ్బురపడే విధంగా, ఎవరు నమ్మరిది, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ గవర్నమెంట్ కూడా భారత్కి బాసటగా నిలిచింది. ఎవరైనా నమ్ముతారు ఇది? తాలిబాన్లు ఏంటి, వాళ్ళ వైఖరి ఏంటి, వాళ్ళ సంప్రదాయం ఏంటి, వాళ్ళు మనకి బాసటగా నిలబడటం ఏంటి? దాట్ ఇండికేట్స్ అజిత్ దోవల్ అంటే ఏంటనేది అక్కడ తెలిసిపోయింది. తాలిబాన్లను కూడా దౌత్యపరంగా మచ్చిక చేసుకొని పూర్తిగా పాకిస్తాన్ని ప్రపంచం మొత్తం మీద ఏకాకిని చేసే ప్రయత్నం ఆయన చేశాడు. సరే, అజిత్ దోవల్ గురించి ఇంకా చెప్పే ముందు ఒకసారి जनरल मुनीर ఏం మాట్లాడాడో చూద్దాం, ఆ వీడియో చూద్దాం. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations. We are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely. And we have sacrificed a lot for the creation of this country. And we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget the story of Pakistan. And don't forget to narrate the story of Pakistan to your next generation, so that their bond with Pakistan, it never weakens. Whether it is the third generation or the fourth generation or the fifth generation, they know that what Pakistan is for them. आज तक इंसानियत की तारीख में सिर्फ 2 रियासतें हैं जो कलमे की बुनियाद पर बनी हैं. पहली जो थी उसका नाम है रियासत तैयबा, क्योंकि तैयबा जो है वो नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने उसको नाम दिया था. और जबकि कुरान में उसका नाम है यसरब, या अहले यसरबा ला मुकाम लकुम फरजिउ, ये कुरान में नाम है उसका, जो आज जिसको मदीना अल मुनव्वरा कहा जाता है. और दूसरी रियासत जो है वो उसके 1300 साल के बाद अल्लाह ताला ने ये आपकी बनाई है कलमे की बुनियाद के ऊपर. సరే, వీడియో చూశారు కదా, వీడియో చూసిన తర్వాత ఆయన ఎలా చెప్పాడు, ఎంత ఇన్స్పైరింగ్గా చెప్పాడు. ఎవరైనా సరే జనరల్ మునీర్ కాసేపు పాకిస్తాన్ కాదనుకుందాం, ఆయన ఒక పర్సనాలిటీ డెవలపర్గా మనం నిజాయితీగా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఆయనలో ఉన్న శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడాలి. ఆయన పాకిస్తాన్ శత్రు దేశానికి ఆర్మీ చీఫ్ కాబట్టి ఆయన నిందించాల్సిన అవసరం లేదు. ఆయన దేశం కోసం పనిచేస్తున్నాడు. వాళ్ళ దేశం ఏంటంటే కలుషిత మనసులున్న ప్రజలతో, లేకపోతే ఇలాంటి ఆర్మీ ఆఫీసర్తో నిండిపోయింది. ప్రజలు సాఫ్ట్ గోయింగ్, ప్రజల్ని ఇక్కడ అనాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ప్రజలు వెళ్తే చాలా గౌరవంగా రిసీవ్ చేసుకుంటారు భారతదేశ ప్రజల్ని. బట్ ఆయన ఆ రోజు ఇచ్చిన స్పీచ్ మనం ఎక్కడో ఉగ్రవాద క్యాంపులు ఇస్తారు చూడండి, అలాంటి స్పీచ్ ఇచ్చాడు. ఇన్స్పైర్ అయిపోతారు పాకిస్తాన్ యువత, అలా ఇచ్చాడు. మన
పూర్వీకుల బోళ్ళని త్యాగాల మీద నిర్మితమైంది పాకిస్తాన్. మనం వేరు, మన మన బ్లడ్ వేరు, మన బ్రీడ్ వేరు అంటుంటారు కదా బాలయ్య గారు. అచ్చం అలాగే మాట్లాడాడు ఆయన. సో అంటే బాలయ్య బాబు సినిమాలు ఏమైనా చూసాడో మనకు తెలియదు, భాష రాకపోయినా చూడొచ్చుగా, సినిమాకి వచ్చిన సిబ్బంది ఉంది, అలా మాట్లాడాడు. ఆ వీడియో అజిత్ దోవల్ గారు ఇలా పెట్టుకొని చూశారు. అండ్ అట్ ద సేమ్ టైం యువతల పక్క మొహమ్మద్ అన్సారీ, బంగ్లాదేశ్ ప్రీమియర్, ఆయనది చూశాడు. డాట్స్ కనెక్ట్ చేశాడు. అజిత్ దోవల్ గారు చేసింది ఏంటంటే, వీరేం మాట్లాడారు, ఆయన మొహమ్మద్ అన్సారీ ఏం మాట్లాడారు అనేది చూశారు ఆయన. రెండిటి చూస్తుంటే ఏదో సింక్ అవుతోంది. ఇలా తల పట్టుకోడు అందరిలాగా ఆయన. ఒక్కసారి ఆదిత్య 369లో టైం మెషిన్ ఉంటుంది, సినిమా చూసే ఉంటారు కదా, ఆ టైం మెషిన్లోకి వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోతే అప్పుడెప్పుడో బిల్ క్లింటన్ వచ్చినప్పుడు భారతదేశంలో జరిగిన ముష్కర దాడిలో 25 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. ఓకే, దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ వాట్ పాకిస్తాన్ హెస్ ఎగ్జాక్ట్లీ బీన్ డూయింగ్. అండ్ ఈయన వీడియోలో ఇంకో మాట అన్నాడు, 1.3 మిలియన్ల భారత సైన్యమే మమ్మల్ని ఏమీ పేకలేకపోతుంది. లిటరల్గా దిస్ ఈస్ ద వర్డ్ హీ హాజ్ యూజ్డ్ ఇన్ హిస్ లాంగ్వేజ్. ఏం ఆఫ్టర్ ఆల్ ఆ బెలూచిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు మాకెంత నిమిషం మాత్రం అన్నాడు. ఇంకా ఓవైసీ గారు, చిన్న ఓవైసీ, నేను 15 నిమిషాలు అన్నాడు. ఈయన నిమిషం ఈయనకి నిమిషం చాలట, నిమిషం మాత్రం బెలూచిస్తాన్ వాళ్ళని ఏరేస్తాను. ఇంకా ఏరేదే మునీర్ గారు అని ఏదో ఒక రోజు ఈయనకి ఫోన్ చేసి అడిగే అవకాశం కూడా లేకపోలేదు. సరే, అది అటు ఉంచుతాం. ఇది గమనించిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది, దే హ్యావ్ సంథింగ్ దే ఆర్ ప్లానింగ్ సంథింగ్ టు ఎగ్జిక్యూట్, టు క్యారీ అవుట్ ఇన్ ఇండియా అనేది. అలర్ట్ చేశాడు, ఐబీని అలర్ట్ చేశాడు, రాని అలర్ట్ చేశాడు, అండ్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేశాడు. దురదృష్టం ఏంటంటే, జమ్మూ కాశ్మీర్లో ఉన్న పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఒమర్ అబ్దుల్లా అనే ఒక వేర్పాటువాద మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రి చేతిలో ఉంది. పోలీస్ నిజంగా కూడా వాళ్ళకి నిజాయితీగా పాపం మనం సర్వీస్ చేద్దామని అనుకున్నా కూడా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ లేదు. పహల్గాంలో 2,000 మంది 3,000 మంది జమ అయిన టూరిస్టులు ఉన్న ప్రాంతంలో పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేయలేకపోవడం అనేది ఒమర్ అబ్దుల్లా ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర అనే విషయం కూడా ఆయన దగ్గర ఎస్టాబ్లిష్ అయిపోయింది. దట్స్ వాట్ వాళ్ళ క్యాబినెట్ భేటీలో, భద్రతా వ్యవహారాలకు సంబంధించిన క్యాబినెట్ భేటీలో ఆయన ఇదే విషయాన్ని ప్రధానమంత్రికి డ్రాఫ్ట్ రూపంలో సమర్పించారు, అమిత్ షాకి, ప్రధానమంత్రికి. జాతీయ భద్రతా సలహాదారుగా ఆయన వేగాన్ని అందుకోవాలంటే సూర్యకాంతి కన్నా చాలా తీక్షణమైన వేగం అయింది. సెకండ్లలో మెదడుకి పదును పెట్టి ఉగ్రవాద క్యాంపుల్ని ధ్వంసం చేయడంలో ఆయన నేర్పరి. సో ఆయన ఏం చూపిస్తున్నాడు, ఏం చూపించబోతున్నాడు, దాడి ఎలా జరగబోతోంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి. ఈ లోపల ప్రధానమంత్రి అమెరికా, రష్యాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. సౌదీ అరేబియా లాంటి దేశాలు మద్దతు ఆయన కూడగట్టారు. ఇదంతా అయిపోయిన తర్వాత బై ద టైం ఆయన అక్కడి నుంచి వచ్చే లోపలే, ప్రధానమంత్రి సౌదీ నుంచి అర్ధాంతరంగా పర్యటన ముగించి వచ్చే లోపలే ఈ ప్రీమియర్స్ అందరితోటి మాట్లాడారు, అగ్ర దేశాల ప్రీమియర్స్ అందరితోటి. బాస్, మీరు ఈ ఒక్కసారి ఇన్వాల్వ్ కామాకండి, ఇది మేమేదో తేల్చుకుంటాం, ఇది దాయాదుల వ్యవహారం, మేము తేల్చుకుంటాం అని చెప్పి వచ్చిన తర్వాత దాదాపు 3.5 hours 1-to-1 ప్రధానమంత్రితో అజిత్ దోవల్, అమిత్ షా తోటి సమావేశం ముగిన తర్వాత, అమిత్ షా ప్రధానమంత్రి, అజిత్ దోవల్ సమావేశం ముగిన తర్వాత ఈయన 1-to-1 కూర్చున్నప్పుడు 3.5 hours డీటెయిల్డ్ డ్రాఫ్ట్ ఇచ్చారు. మన దాడి ఈ రకంగా ఉండాలి, ఇది యుద్ధం అంటారో, దాడి అంటారో, ప్రతీకార చర్య అంటారో, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, ఆపరేషన్ సర్ప్రైజ్, దాని పేరు కూడా ఇదే, ఆపరేషన్ సర్ప్రైజ్. ఎవరికి సర్ప్రైజ్? మనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడు కదా జనరల్ మునీర్, ఆయనకి బంగ్లాదేశ్ ప్రీమియర్కి సర్ప్రైజ్. చికెన్ నెక్ కాబట్టి ఆ చికెన్ నెక్, కోడి మెడని ఇలా నులిపేస్తే భారతదేశం నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, 7 ఈశాన్య రాష్ట్రాలు, 7 sisters ది ఈస్ట్ అంటాం, వాటిని మనం కలిపేసుకుందామని. వెరాస్ అజిత్ దోవల్ ప్లాన్ ఇంకోటి ఉంది, బంగ్లాదేశ్ చిట్టగాంగ్లోంచి ఆ ప్రాంతాన్ని, ఒక జిల్లాని ఇటు, ఒక ప్రాంతాన్ని ఇటు లాక్కుంటే మనకే సువిశాల విస్తీర్ణ. దానికి ఏం చేయాలి, మొహమాటాలు అడ్డుపెట్టి దాడి చేసి హుంకరించి చొక్కా పట్టుకుని గల్లా పట్టుకుని తీసుకొచ్చి మూసేస్తే బంగ్లాదేశ్ని మూసుకొని చిట్టగాంగ్లోని ఈ ప్రాంతం ఇటు వచ్చి కలుస్తుంది. అప్పుడు ఆయన ఏమంటాడు ఆ రోజు బంగ్లాదేశ్ ప్రీమియర్, బంగాళాఖాతంతో మీకున్న యాక్సెసిబిలిటీని మేము కట్ చేస్తే మేమే వ్యాపారాలు చేసుకుంటాం, మీ దాకా రానవసరం లేదన్నాడు.
చేసుకుంటాడు. వెస్ట్ బెంగాల్లో మనకు ఇంకో దరిద్రం కూడా ఉంది కదా, ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు జై కొట్టే చీఫ్ మినిస్టర్ అక్కడ ఉండటం. ఆవిడ వీడియో కూడా మీరు చూడొచ్చు, ఆవిడ ఏం మాట్లాడారో కూడా చూడొచ్చు. కాఫిర్లని మీరు నమ్ముతున్నారా అని. షీ ఈజ్ అ బార్న్ హిందూ. ఆవిడ అర్జెంటుగా ముస్లిం ఓట్ల కోసం అపీజ్మెంట్ పాలిటిక్స్కి పాల్పడుతూ ఏ స్థాయికి దిగజారి మాట్లాడింది అనేది ఆ వీడియోలో చూడండి. సరే, ఇన్ని థ్రెట్స్ ఉన్నాయి మనకి చుట్టూ. బంగ్లాదేశ్, బయటేమో బంగ్లాదేశ్, లోపలేమో వెస్ట్ బెంగాల్, మరో పక్క అవతల పక్క పాకిస్తాన్. బట్ దేనికి వెరవడు ఈయన అజిత్ దోవల్ అనే ఆయన, దేనికి వెరవడు. జాతీయ భద్రతా సలహారు మనిషి నిమ్మళంగా ఉంటాడు, నిండుకుండలా ఉంటాడు, చెదరడు, బెదరడు, అక్కర్లేని మాటలు మాట్లాడు, తనకిచ్చిన అసైన్మెంట్ ఏదో చేసుకుంటాడు, వెళ్తాడు. ప్రధానమంత్రికి ఉన్న అత్యంత విధేయులు దేశ భద్రతకు సంబంధించి ఒక 100 మంది పేర్లు చెప్పంటే 1 నుంచి 100 వరకు అజిత్ దోవల్ పేరే వస్తుంది. ఎన్నోసార్లు ప్రాణాలకు తెగించి విదేశాల్లో ఆయన చేసిన సాహసాల గురించి మనం చాలా మాట్లాడుకోవచ్చు. వాడు ఏది మాట్లాడినా కొత్తగానే ఉంటుంది ఆయన గురించి. సో టార్గెట్ ఫిక్స్ చేశారు. ఫిరంగి రెడీ అవుతోంది. ఫిరంగి ఎటు నుంచైనా పాకిస్తాన్ మీద పేలవచ్చు. అయితే ఈయనకు కానీ, ప్రధానమంత్రి మోడీకి కానీ, హోంమంత్రి అమిత్ షా కానీ, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కానీ ఒకే ఫిలాసఫీ ఉంది. సివిలియన్స్ని మనం టార్గెట్ చేయొద్దు. పాకిస్తాన్ ఈరోజు సివిలియన్స్ని టార్గెట్ చేసి 27 మందిని పొట్టన పెట్టుకున్నారు ఐఎస్ఐ ఉగ్రవాదులు. టార్గెట్ చెయ్యొద్దు. ఓన్లీ మన ఎయిమ్ సైనిక స్థావరాలు, పాకిస్తాన్ కీలకంగా భావించే వైటల్ ఎస్టాబ్లిష్మెంట్స్. డ్రాఫ్ట్ రెడీ అయింది, స్కెచ్ రెడీ అయింది, మ్యాప్ రెడీ అయింది, ఫిరంగి అనే పేరుతో స్ట్రాటజీ కూడా రెడీ అయింది. సో ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడు, ఎలాంటి ఎత్తుగడలతోటి ముందుకెళ్తాడంటే అజిత్ దోవల్ నౌ ఈజ్ అ నేషనల్ హీరో. ఒక ఛత్రపతి శివాజీ, ఓ మహారాణా రతన్ రావల్, మహారాణా ప్రతాప్, అలాగే సంభాజీ మహారాజ్, రామరాజ మహారాజ్, కృష్ణదేవరాయలు ఎలా మెరుపు దాడులు చేసేవాళ్ళు గెరిల్లా పద్ధతిలో అలా చేస్తాడు ఈయన. చేసి రిజల్ట్ చూపించబోతున్నాడు. సో దట్ ఈజ్ అజిత్ దోవల్.